మిస్ అవుతా ఉంది. పండగల చిందులో, పండగల కేకలో, పండగల మద్యం. ఒకసారి హైదరాబాద్లో మన ఎమ్మెల్యే గారిని కలిశాం. ఆయన చెబుతున్నాడు, ఫాదర్ ఒక ఊరోళ్ళు వచ్చి పండగ చేసుకుంటామంటే ఇచ్చేసే డబ్బులు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టా. అరే మిగిలితే తీసుకురండి అని చెప్పిన, పెట్టుకోండి మిగిలితే తీసుకురమ్మని చెప్పిన. ఫాదర్ వాళ్ళు పండగ రాత్రి నేను చూద్దామని పోతే తాగి డీజే పెట్టి డ్యాన్సులు వేస్తా ఉన్నారు. ఏంట్రా ఇదే పండగ? హల్లెలూయా ఎక్కడా? స్తోత్రం ఎక్కడా? అన్ని ఫాదర్ నేను ఇదే ఆ పండగ. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో స్తుతిండి కావాల్సింది సందలు కాదు. పెళ్లికి సందడి, పేరైన సందడి, ఓడిపోతే సందడి, గెలిచిన సందడి, సక్సెస్ అది కాదని కావాల్సింది. మేము we came for worship, ఆరాధించడానికి వచ్చాం. they came by camels, ఒంటెల మీద వచ్చారండి. కొండలు దాటి, నదులు దాటి, చలికి జీవికిపోయి, నిద్ర లేక, దే ఎక్స్పెక్ట్ టీడియస్ జర్నీ, అలిసిపోయి వచ్చారండి. చర్చి పక్కలో ఆరాధన రాదు, కొంతమంది ఊర్లో ఉండి ఆరాధన రారండి. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ రోజు రాల్సింది పాపము కాదు, ఆరాధన. సేవకులమైన ఎమ్మెల్యే ఎంతో బాతో చెప్పాడు. హల్లెలూయా ఎదురా, స్తోత్రం ఎదురా, ఇదే పండగ. దేవుని బిడ్డలారా, మేము ఆరాధించగా ఏ రోజుగా చెప్పినారు వాళ్ళు వచ్చి సాగిలపడడం అంటే సాష్టాంగ దండ ప్రణామం, నుదురు భూమికి తగల, ప్రార్థన తల ఉంచుకోవడం కాదు. స్తుతి అంటే సాష్టాంగ పడ్డారు. పండితులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, ఖగోళ శాస్త్రాన్ని పిండి పెట్టేసిన పండితులు తగ్గించుకొని సాగిలపడ్డారండి. తగ్గించుకొని సాగిలపడ్డారు. దండ ప్రణామం. సాగిలపడ్డం అంటే భూమి నుజురు తగలాల. నేను కొన్నిసార్లు ముస్లిం ఇష్టపడతాంట, కొట్టుకుంటారు. చూసారా నమాజ్ అంటే అదొక్కటి ఐ లైక్ వెరీ మచ్. ఆరాధన పండగలో ప్రభు వెళ్ళిపోతా ఉన్నాడు, ప్రభు మిస్ అవుతా ఉన్నాడు. పండగలో మద్యం వచ్చింది, పండగలో కేకలు, చిందులు, డ్యాన్స్, నథింగ్. అయ్యగారు చెప్పారు, క్రిస్మస్ అంటే క్రైస్ట్మాస్, క్రిస్టోస్ వర్షిప్ అని, క్రీస్తు ఆరాధన జరగాలండి పండగ అంటే. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అన్యులు, జ్ఞానులు, యూదులు కాదు, వారు క్రైస్తవులు కాదు. నక్షత్రాన్ని చూసి వారికి ఉన్న మేధస్తో కనిపెట్టుకొని వచ్చారు. యెరూషలేముకి వచ్చి ఆరాధన మాదిరిగా నిలబడ్డారు వారు. నువ్వు నేను దేవుని స్తుతించలేక ఆరాధించడానికి ఎగ్జాంపుల్ ఎవరంటే అన్యులు. కనుక దేవుని బిడ్డలారా, క్రిస్మస్ రోజు కంటి పండగ, పంటి పండగ, ఇంటి పండగ, ఒంటి పండగ, ఇదే. అది కాదండి, దేవుడికి అది కాదు. ఆరాధన, ప్రార్థన మిస్ కాకూడదు. ఎక్కువ ప్రార్థన జరగాలి ఆ రోజు, ఎక్కువ స్తుతి జరగాలి ఆ రోజు. సాగిలపడి కడుపు నిండా ఆరాధించారు, హృదయమారా ఆరాధించారు, మనసారా ఆరాధించారు. ఆరాధికులకు తగ్గింపు ఉంటుంది, గర్వం ఉండదు, అందుకే సాగిలపడ్డారు. నువ్వు నిజమైన ఆరోగ్యం అయితే తగ్గించుకుంటావు అంతే, గర్వం ఉండదు. గర్వం రాగ్యంగా ఉండకూడదు. సేవకులమైన మనలో సాగిలపడ్డారు ధనవంతులు వాళ్ళు. ఆరాధించిన తర్వాత పెట్టెలు విప్పారు. ఆరాధించే వాళ్ళు ఇస్తారు దేవునికి, మిగతా నువ్వేం సేవకులు, ఎప్పుడు బతుకు కాల్చా. నో, వేర్ దేర్ ఇస్ వర్షిప్ దేర్ ఇస్ చీర్ఫుల్ గివింగ్. ఇచ్చేది ఉంటుంది, తగ్గించుకుంటేది ఉంటుంది నిజమైన ఆరాధన. దీనాతీతుడే సృష్టికర్త. ఎక్కడ జన్మించాడు ఆయన? పశువుల పాక, రొచ్చు, పేడ, చెత్త చెదారం. ఎంత దీనుడుగా పుట్టాడండి ఆయన. తొట్టిలో పరుండబెట్టబడ్డాడు, మంచం ఉండలేదు, పొద్దుగుడితో చూడబడి. పొద్దుగుడంటే పట్టు వరసార్లా, పండగ బట్టలు లేకపోతే అలుగుతారు. పొద్దుగుడ పాతగుడ్డలండి,
తల్లి మరియమ్మ చుట్టడానికి ఒక కొత్త వస్త్రం కూడా లేదు, పాత గుడ్డలు, పొట్టి గుడ్డ, పాత గుడ్డలు. దేవుని బిడ్డలారా, ఒక సేవకునిగా నువ్వు నేను మన సంఘములో ఉంటే ఉంటాం, ఊడిపోతే ఊడిపోతాం. వాక్యం ఉన్నటువంటిగా చెప్పాలి, ఆత్మను సంపాదించాలి. రక్షణ పొందిన వారు ఆత్మ అభిషేకంతో నింపబడాలి. దేవుని బిడ్డలారా, షిమియోను ప్రవక్త ముస్సలాయన తోలు ఊగుతాను. ఆ పసిబాలను పట్టుకొని ఎరుసలేములో 8 రోజుల పసిబాలను పట్టుకొని నాదా నాదా అని స్తుతిస్తున్నాడండి. మరియమ్మ స్తుతించింది, ఎలిజబెత్ అమ్మ స్తుతించింది, గోలను స్తుతించారు, జ్ఞానం స్తుతించారు, షిమియోను ప్రవక్త స్తుతించాడు. ఈ దినాల్లో మన సంఘాల్లో నిజమైన స్తుతి కరువైపోతా ఉంది, నిజమైన ఆరాధన కరువైపోతా ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను, అట్టి వారు కావాలని దేవుడు కోరుకొనుచున్నాడు. గాడ్ ఈజ్ వాంటింగ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఎవ్రీ సండే ఫర్ ట్రూ వర్షిపర్స్. డబ్బు సంపాదించిన పాస్టర్లు కాదండి, ప్రభు కావాల్సింది. అయ్యగారు చెప్పారు, మనం సమర్పించుకోవాలా దేవుని కొరకై. అలాంటి కృప, అలాంటి అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించి ఆత్మను సంపాదించి రక్షించబడిన వారిని ఆయన రూపంలోకి మార్చి ప్రభు సేవకులుగా మార్చుదుగాక. హల్లెలూయా. ఈ సమయంలో పెద్దలు నారాయణరెడ్డి గారిని, మన పాస్టర్ల బృందం, దేవరాజు, ప్రభుదాసు, రాజు ఎక్సెట్రా